Hi everyone, this is Shweta My name is Inder and welcome to our channel. So it's time for next scene from movie Prema Katha Chitram. Let's watch it. Yeah. పందులకి కోటింగ్ ఎంత ఫ్రెష్ ఉన్నాడో ఇదిగో బస్సు అలసిపోయి చాట్లో కూడా పట్టేసింది. అది Wait. 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని సోమర్ ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటావా? నేను చావడానికి రాలేదా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చా. అవును, నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రే, ఏంట్రా మొఖం మట్టగట్లు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను తీసుకొచ్చారు అక్కడికి ఎర్రిలాగా? రే, నువ్వు చూడటానికి ఎర్రిబోలో వదిలితే నిజంగా చేస్తామని భయపడి మా కూడా తీసుకొచ్చావు. బాజుడు ఎంత రిలాక్స్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి. నిన్ను నీ చెంచు నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా, నమ్ము. చూసే నిన్న చాలా లేదట్టగా విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదగడానికి అదే అన్నావు. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడ? ఏంటి నన్ను అలా కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిందా అలా బిహేవ్ చేసింది. తర్వాత సడన్ గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నిన్ను చూస్తే బావా, టైం అవుతుంది, చచ్చిపోదామా? చావులేదు బోగులేదు పోరా. నేను చెప్పారా అంత గొప్ప అయినా పైవాడికి తెలీదా ఎవరో? చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడే చూస్తున్నారు ఎంత చలిలో. బయట సెలైన్ చేస్తారు బాబుని. నిన్నే ఏంటి చెప్పా పెట్టుకుంటూ వచ్చేసా? చెప్పండి వస్తుంది. నాకు కొద్దిగా వస్తుందిరా. గుడ్ నైట్ రా. ఏమైంది మనిషికి? But what happened to the ghost? ఒరే, వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చూస్తా ఉండే. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు నీ పెన్నాగుల్లో ఉంది నీ కోరిక. నాకే అర్థం కదా, నానే కలుతావురా. నీకు అర్థం కాదులే, ఎరుగోలుడు కదా. తీసుకో ఒకసారి అండి ప్లీజ్ సార్. ఏంటో పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కళ్ళారా చూశాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ గెటపేట్రా? నా ఒరిజినల్ గడప ఇదే సార్. మిమ్మల్ని భయపెట్టి ఈ ఫామ్ హౌస్ నుంచి తరిపేయడానికి అలా చేశాను. మామ భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఇంతకీ దెయ్యం ఎవరా? మీ ఫ్రెండ్ అదిగో అమ్మాయి. She is actually possessed. భయపెట్టడానికి మా పార్వతక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గడపలో తీసుకొచ్చారు. కొంచెం ఓపిక చేసుకో. చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి నీ దెయ్యం నాటకం ఒప్పుకోలేదని చెప్పి పొద్దున్న ట్రైలర్ అన్నమాట. నో వేరా మా దారి. I thought वही होगा but नहीं. Sorry. నందు నీ దెయ్యం అంటాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట. అవును, నేను దెయ్యాలి. అదే నీకేమైంది? నువ్వేదో భయపడుతున్నావు? సూతి वो expression देगा क्या? రారా, నేను రానా? నువ్వు పో. ఆ దయ్యం ఉండగా నేను ఉన్నావు. నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళిపోతా. వస్తే ఇక్కడ తాను. రే, తన దెయ్యం కాదురా, నేను
ఇక్కడే చూస్తున్నావు పద క్లాస్ వెళ్దాం. ఏంటి సుధీర్ 3 days నుంచి కనపడడం లేదు. I think he married someone. He has love affair. What? Yeah. ఆ రోజు కాలేజ్ కూడా అమ్మాయి తీసుకొచ్చాడు. డెఫినెట్ గా పెళ్లి చేసుకుని ఉంటాడు. సీనియరిత నీ ఓన్ స్క్రిప్ట్ రాసుకోకు. సుధీర్ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి శ్యామ్ హుక్కా సెంటర్ కి వెళ్తున్నాడట. ఈ విషయం తెలుసా? నువ్వు ఇలా కూర్చొని ఏడ్చుకుంటూ పెళ్ళైందని ఏంటేంటో మాట్లాడుకో. నువ్వు లెటర్ రాయి. కాలేజ్ అవగానే ఈవినింగ్ నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు. ఓకేనా? ప్రపోజ్? నేను చెప్పేది నేను రావడం ఒక నిమిషం లేట్ ఏం జరిగిందో తెలుసా నీకు? ప్రేమ పోయి పరుగు పోయాక బతకడం కంటే చాలా గుర్తుందో లేదో నేను సూసైడ్ చేసుకోకుండా తప్పించిన రోజు మన ఇద్దరం ఒక్క సెంటర్ లో కూర్చొని మాట్లాడుకుంటుండగా నందిత అక్కడికి వచ్చింది. ఒక నిమిషం ఆగా. ఇందాక నుంచి వస్తున్నాను లోపల బయటికి తెగ తిరిగేస్తున్నారండి. ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ కి ఈ ప్లేస్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదా? ఏ స్కూల్? స్కూల్ కాదు సార్, కాలేజ్. దీనికి 20. ఈ డ్రెస్ లో ఇలా ఉంది. మామూలుగా పెద్దదాలా ఉంటుంది. ఈ అమ్మాయి ఇంటర్నేషనల్ పడిపోతుంది. ఈ చెమట్లేదు. అది కాదు సార్. లెట్స్ గో. ఏం కాదు సార్, సుధీర్ ఫ్రెండ్ గా చెప్పొచ్చు. నువ్వు చెప్పు. ఇది సుధీర్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి సిన్సియర్ గా లవ్ చేస్తుంది. ఈ రోజు తనకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని వచ్చింది. సూసైడ్ చేసుకునే టైంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆడ ఇక్కడ ఎందుకు వచ్చాడో ఏమన్నా తెలుసా మీకు? హుక్కా తాగి ఎంజాయ్ చేయడానికి కదా సార్. అయ్యే మరి పిల్లల ఆలోచనలు అంటే ఆడికి నీకు ఒక 6 years గ్యాప్ ఉంటుంది. పర్లేదా నీకు? ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. చాలా ఎక్సైట్మెంట్ మీద ఉన్నావు. సరే నేను చెప్పినట్టు చెప్తే ఆ నీకు వస్తాడు. ఓకే ఒక్క 3 days నువ్వు నాతో రాగలవా? వస్తాను సార్. ఇంట్లో ఏమంటారేమో. ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పాను సార్. ఓకే కృష్ణానగర్లో ఎలాంటి వచ్చాయి. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడ చెప్తాను నీకు. ఆ రోజు వచ్చిన తర్వాతకి పొద్దున్నే కేక్ దగ్గర నువ్వు ఒక్కడే కాదు మన అందరం కలిసి సూసైడ్ చేసుకుంటున్నాం ప్లాన్ చేసి చివరికి ఇక్కడ తీసుకొచ్చాను. నిన్ను చావు నుంచి తప్పించడానికి ఏ అమ్మాయి చేయని పని నన్ను చేసిందా? ప్రేమించట్లేదో తెలిసినా కేవలం ఇది కాపాడుకోవడానికి ప్రతి నిమిషం తన ఎంత తపన పడిందో తెలుసు. ఇప్పుడు నందితాకి దగ్గర అవ్వాలా దూరం ఉండాలా? అసలు నందితలో దయం ఉందా లేదా? ఎలా దక్కించుకోవాలి? ఏంట్రా మమ్మల్ని తినేస్తున్నావు? మన మీద ప్రేమ లేనప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు ప్రవీణ్? ఏం లేదా, కొద్దిగా ఆకలేసింది అంతే. పెచ్చవాడు టాపిక్ డైవర్ట్ చేయకుండా నందు కోసం ఆన్సర్ చెప్పు. ఏం లేదు నందు, జస్ట్ కొద్దిగా ఆకలేసింది అంతే. నువ్వు తిను తిను తినవా? తినిపించాలా? మీ ఎదురుగా అయిందా? అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్ గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకో హిస్ ట్రైయింగ్ టు అవాయిడ్ మీ. నా అంతా నేను తన దగ్గరికి వెళ్తున్నా, దూరంగా వెళ్ళిపోతున్నా. He is possessed. But किसी और का समझ नहीं. పిచ్చోడు తను చాలా బాధపడుతుంది. అరే ఒక ఆట నీకెందుకు అప్పుడే ముద్దు ముద్దు లేదు ముద్ద ఏం పెట్టలేదు. అదే నేను పెట్టలేదా? నాకు ఎవరు కావట్లేదు. ఒరే నాన్న, నాకు కొద్ది భయంగా ఉంది, నన్ను వదిలేసి. పిచ్చ పిచ్చ నువ్వు వెళ్ళు, నేను డోర్ దగ్గర ఉంటా.
Okay. నందుని దగ్గర తీసుకుని ధైర్యం చెప్పు. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతురా. నా మాట విను. తను ఏడుస్తూ లోపలికి వెళ్ళిరా. అరే నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళు. నా మాట వినరా. రేయ్, నువ్వు చెప్పే. రేయ్, నువ్వు तो వెళ్ళరా బాబు. छोड़ फिर उसके आप डर कुछ रहा రేయ్, నువ్వు రేయ్, 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 ए ए నీ చెప్పే. రేయ్, రేయ్. ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. నన్ను చూస్తుంటే ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు. అంతా గమనిస్తున్నాను. నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు. నో నీడ్ టు టాక్ టు మీ. నందు నువ్వు సడన్ గా కోపంగా చూస్తుంటే నేనే కోపంగా చూడట్లే. నా కళ్ళు అంతే తెలుసా. నా కళ్ళు చూసి సొల్లు కాచుకునేవాడు. మరి నువ్వేమో నోస్ కట్టు. సారీ నందు, మేబీ ప్రాబ్లం నాదే అయ్యొచ్చు. అసలు నేను చూస్తున్నంత నిజమేనా అనిపిస్తుంది. డెఫినెట్ గా నాకే అయింది. లవ్ డిప్రెషన్ ఉంది కదా, అందులో చాలా దగ్గర నుంచి చూశాను. అందుకే ఏదో తెలియని భయం. నందు ఉండగా భయపెందుకు? You not a love failure. Forget your past. Okay. నువ్వంటే నాకు చాలా ఇష్టం. Feel my love. I love you, Sudhir. I love you so much. హక్ చేసుకోవాలంటే పట్టుకో. तो गला ना दबा दे. చేతి ఎంతసేపు పట్టుకుంటావురా హౌలే? నందు నందు बाबा పోయే మూటలతో మస్కా చేసి మంచం వేస్తావు. నువ్వెందుకు షేక్ 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 షేక్. నాకు తెలుసు. భయంకర బల్లి. చూద్దామని వచ్చిన వాడికి చూడకుండా ఇందుతో నీ ఆటలు నా దగ్గర కాదు. నందుకి నేనున్నా. తెల్లారేసరికి ఫామ్ ఈ నందు కంట పడితే నీ చావు నీకే చూపిస్తా. అర్థం కాదా? ఏం మగాలరా మీరు? ఆడది తిరగబడితే అడుక్కు తినాల్సిందే. కండలు తిరిగిన కళ్ళలో Get out. टाइमिंग देख. 3 बज गया, 4 बज गया, 6 बज गया सुबह के. This is scary, यार. But we got to know the backstory. It's the opposite house में रहती है. She loves him and everything. But we are ये ghost किसका यार, देखना है मेरे को. अभी मुझे पहले लगा वही वो जो बंदा लेके आ रहा था and all that. But only वो fake, but it was a fake. but actual में दूसरा ghost है यहाँ पे. अरे रे 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 ये मजा आने वाला है. But अभी एक है कि how he is gonna help her. Yes. पहले तो खुद की हेल्प कर ले. हाँ, because no one is मान ही ले रहा है. किसी को भी नहीं पता ना, उसे जबरदस्ती भेजा go and hug her and all. I want to see how is it gonna end now. Let's wait for more scenes, guys. Meanwhile, take care. Bye bye.